వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్ వేసినాక అప్పుడు కొత్తది వేయండి. ఎంతమంది దాన్ని డబ్బులు రానుగా కొత్త రోడ్ మనం పూర్తి చేసినాక వాటర్ కనెక్షన్ అతని ఏరియా వాటర్ 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 వర్క్స్ ఇక్కడ అమ్మా మీరు యాక్షన్ తీసుకోండి. అదే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కౌన్సిల్ మీటింగ్లో నిలదీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కౌన్సిల్లో మీరు తీర్మానాలు చేయండి. ఇట్లా వ్యవహరిస్తే కనీసం వాళ్ళు తిరిగి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లా ఉందో కూడా చూసుకోలేకపోతే ఎందుకు మీరు వాటర్ గురించి వాళ్ళ డబ్బులు వసూలు చేయడం చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కదా. కాడా సింగిల్ కాడా మీది సింగిలే ఉందా మీకు? అయినా కానీ పెన్షన్ రాలేదా? మన అమ్మ పోయి 3 సంవత్సరాలు అయ్యిందండి. నాకు ఇప్పుడు ఇటుగానే కార్డు ఒకటి వచ్చింది. బియ్యం కార్డు పెన్షన్ ఏమి రావడం లేదండి. కాదు తల్లి, కార్డు మీద మీ ఒక్కరి పేరే ఉందా? నా ఒక్క పేరు ఉందండి. మీ ఒక్క పేరు నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఆయన కూడా చెప్పాను, ఎవరైతే పనులు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. 2.5 సంవత్సరాలు అయిపోయాను కదా. సో ఇప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చి వర్షాల లోపు ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి ముప్పు ప్రాంతాల్లో ఉంటుంది. వీళ్ళందరికీ ఇంకా మీరు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాడు అమ్మా. వీళ్ళ పనితీరు వీళ్ళు మార్చుకున్నట్టు లేరు. వచ్చి అడిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారా మీరు? మీకు అనిపించదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం మనం పని చేస్తున్నాం, ఇబ్బంది పెడితే ఎట్లా మీరు వాళ్ళని? బయట కంట్రోల్ అయితే వ్యాపారాలు చేసుకుంటాం. చాలా నరకం చూస్తున్నాం. పరిస్థితులు బాగా మార్పు తీసుకొద్దాం. మార్పు మీరు పట్టించుకోకపోతే ఒకప్పుడు మార్కెట్ ఏడు ఉంది అనే పరిస్థితికి వచ్చేసేది సార్. ఇప్పుడు మీరు అంత ఫ్రాడ్ జరిగినప్పుడు నువ్వు ఇంకా దాన్ని సమర్థించుకుంటూ పోతున్నావు.
ఉన్నదేదో లిస్ట్ కరెక్ట్గా ఇవ్వండి, సబ్ కలెక్టర్ గారు చెక్ చేపిస్తారు, యాక్షన్ తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇళ్ళ స్థలాలు కట్టడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ వదిలేశారు అట్లానే. ఎక్కడ ఏ ఇంటి పోయినా అదే కదా వచ్చే సమస్య. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అదే సమస్య వస్తుంది. డిఎస్పీ అవుతుంది మీరు నువ్వు కూడా వదిలేసావు. నువ్వు మధ్యలో నీకు చెప్తే అందరూ బిజీగా ఉంటారు. పాయింట్ అది కాదు. మీరు వీక్లీ మండేనో ఒక వెన్స్డేనో ఒక ఫ్రైడేనో అనుకోవాలి, ఒక ఈవినింగ్ అంతా పెట్టుకుని ఫినిష్ చేయాలి. అవన్నీ మీరు కంప్లీట్ సర్వే చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బెనిఫిషియర్స్ లేని వాళ్ళని పంపించేసి పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హెల్ప్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోకపోతే ఎట్లా? ప్రతి చోట అడుగుతున్నారు కదా మన వాళ్ళు. చేయాలి మీరు. అదే అన్నిసార్లు చెప్పించుకోలేదు. అన్నిసార్లు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పాం మన మీటింగ్ ఎన్నో ఏం జరిగింది. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీరు బిజీగా ఉంటారు. ఎట్లా మరి ఇక్కడ సమస్య మాట్లాడతారు. ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వండి. అన్నీ దాచి ఎవరు తెలియకుండా ఎన్నో కప్పిపుచ్చుతారు. ఆల్రెడీ విజయనగరం జరుగుతుంది, రాకుండా ఉండవు బయటికి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులో మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు ఈ రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం. గత సంవత్సరం చేసినట్టుగానే కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాదు వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి
ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లోకి రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను, ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. క్యాన్సర్తో బాధపడుతున్న పట్టణ బాలాజీరావుపేటకు చెందిన మస్తాన్ బీకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయలను అందజేశారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆమె నివాసానికి వెళ్లి చెక్కును అందజేశారు. మస్తాన్ బీకి 4 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, మైనార్టీ నాయకులు ఉద్దూస్, 34వ వార్డు బాలాజీరావుపేట షేక్ దావూద్, వార్డు ప్రెసిడెంట్ జీలు, సాయి గోపి, అక్బర్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మస్తాన్ బి దాదాపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది తద్వారా సహాయం చేయటం, ఏ రకంగా సహాయం చేశారో మనందరికీ తెలుసు. ఆఖరి ఎన్నికల సందర్భంలో మాత్రం ఎన్నికల కోసం సహాయం చేసినటువంటి గత ప్రభుత్వానికి, గత 15 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది పేదల్ని, ఎంతోమంది వ్యాధులకు గురైనటువంటి ఆరోగ్యశ్రీలోకి రాని వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి కరుణామయుడు, కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఎవరు కూడా వ్యాధులకి గురి కాకూడదు, గురైన వ్యాధులకి గురైన వ్యక్తులకి తక్షణమే సహాయం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా చేయూత అందించాలి. ఏ రూపంలో అందిస్తే వారి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారనేదే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఇప్పుడు ఒక చిన్న విరామం.